హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖా ఆర్జీ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్దవాళ్ళకైతే నేను పెద్ద సారీ చెప్పబోతున్నాను. ఎందుకంటే దీన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు పెద్దవాళ్ళు. సో ఈ వీడియోని మాత్రం ఒక పాయింట్లో అయితే చూడండి. ఒక 1000 బేబీస్లో ఒక బేబీ ఎఫెక్ట్ అయినా ఆ ఫ్యామిలీకి ఆ బర్డెన్ ఎవరు తీర్చలేరు, ఆ బాధను ఎవరు తీర్చలేరు. ఆ ఒక్క బేబీ ఎవరని మనం చూడట్లేదు కాబట్టి మనము నాటు మందుల సైడు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇప్పటికి కూడా. ప్లీజ్ అలా చేయకండి. ఆ బేబీ మన బేబీని అయితే ఎంత ఎంత బాధపడాల్సి వస్తుంది. సో ఈ కాన్సెప్ట్లోనే నేను 99% అయితే నేను అవాయిడ్ చేశాను. నాకు చాలామంది చెప్పారు, చాలాసార్లు చెప్పారు, నేను వేయలేదు. నేను ఒకటే పాయింట్ చెప్పేదాన్ని, నాటు మందు వల్ల కానీ బేబీకి ఏమన్నా హెల్త్ బాగాలేకుండా ఉన్నా కానీ మనము హాస్పిటల్కి వెళ్తామా లేదంటే నాటు మందు వాళ్ళ దగ్గరికి వెళ్తామా అని అడిగేదాన్ని. అందరూ హాస్పిటల్ అనేవాళ్ళు. సో నేను డాక్టర్స్ ఏది చెప్తే అదే ఫాలో అవుతాను. క్లియర్ కట్గా అయితే ఆ పాయింట్లో అయితే కూర్చున్నాను. ఈ పాయింట్ చాలా వరకు అందరికీ నచ్చకపోవచ్చు, బట్ నేనైతే డాక్టర్స్ చెప్పిందే ఫాలో అయ్యాను ఆల్ ద టైమ్. నచ్చని వాళ్ళు ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే న్యూ బార్న్స్లో వచ్చే కొలిక్ పెయిన్స్ గురించి మనమైతే ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఈ కొలిక్ పెయిన్ కొందరికి సెకండ్ వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది, కొందరికి సెకండ్ మంత్ నుంచి, కొందరికి మంత్ ఎండ్ నుంచి, ఎప్పుడైనా స్టార్ట్ అవుతుంది. ఇది ఎందుకు స్టార్ట్ అవుతుంది అని ఫస్ట్ తెలుసుకుంటే దీన్ని ఎలా ప్రివెంట్ చేయగలం అనేది మనం నెక్స్ట్ తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ బార్న్స్లో కొలిక్ పెయిన్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ అంత మెచ్యూర్డ్ ఉండదు, ఇమ్మెచ్యూర్ ఉంటుంది. ఎలాగైతే బేబీ మెచ్యూర్ అవ్వకనే బర్త్ అయితే ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయో అలానే ఇది కూడా డైజెస్టివ్ సిస్టమ్ అనేది మెచ్యూర్ అయ్యి ఉండదు. సో ఆఫ్టర్ బర్త్ తర్వాత యూజువలీ కొందరు పిల్లలకైతే సెకండ్ వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది. నా బేబీకి కూడా సెకండ్ వీక్ నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ కంప్లీట్ అయ్యి సెకండ్ స్టార్ట్ అయిన 3-4 డేస్ నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ వాళ్ళు మూలగడం స్టార్ట్ అవుతుంది. నెమ్మదిగా అది గ్రాడ్యువల్లీ పెరుగుతుంది. పెరిగిన తర్వాత అది ఎలా అవుతుందంటే లాస్ట్కి మనము హెల్ప్లెస్ లాగా ఉన్నాం, మనం ఏం చేయలేకపోతున్నాం, పిల్లోళ్ళు చాలా ఈ స్థితిలో మనం పిల్లల్ని చూడలేకపోతున్నాం అనే స్టేజ్కి వెళ్తాము. ఆ స్టేజ్లో మన మైండ్ అనేది చాలా డిప్రెషన్లోకి వెళ్తుంది. సో ఇక్కడ మనం చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటి, ఏం తింటే బేబీకి ఏమైందో అనే పాయింట్ని అయితే వదిలేసేయండి. ఎందుకంటే మీరు తినే ఫుడ్ వల్ల బేబీకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే బేబీకి డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఇమ్మెచ్యూర్డ్ వల్లే ఇదంతా జరుగుతుంది. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీరు తిన్న ఫుడ్ వల్లే బేబీకి ఎలా అయింది అనేది మాత్రం ఏమాత్రం నిజం కాదు. వీటిని మనం సిమ్టమ్స్గా గమనించాల్సి ఉంటుంది. బేబీ తన కాళ్ళని అయితే దగ్గరికి తీసుకొని ఇట్లా బాడీని దగ్గరగా తీసుకొని బాగా ఏడవడం స్టార్ట్ చేస్తుంది. దాన్ని మనం గమనించాల్సి ఉంటుంది. సో స్టార్టింగ్ అయితే మూలుగులు స్టార్ట్ అవుతాయి. నెమ్మదిగా అది పెయిన్ దాకా వెళ్ళి ఏడవడము, యూరిన్ మోషన్ వెళ్ళినప్పుడు ఏడవడము, ఇవంతా స్టార్ట్ అవుతాయి. వీటికి మనం నేనైతే ఫస్ట్ టైము ఇట్లా మూలగడం స్టార్ట్ అయినప్పటికే నేను హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్తే వాళ్ళు కోలికేట్ డ్రాప్స్ ఇచ్చారు. ఆ డ్రాప్స్ అనేది నాకు స్టార్టింగ్లో అంత రిజల్ట్స్ అనిపించలేదు. సెకండ్ వీక్ నుంచి మూలగడం స్టార్ట్ అయింది కాబట్టి సో మంత్ ఎండ్కి నాకు బేబీ క్రై స్టార్ట్ అయ్యింది. దాని తర్వాత ఆ మూలగడం చూస్తే అసలు మనకి మైండ్ అసలు పని చేయదు. ఏందిరా మనం బేబీకి మనమే ఏమైనా చేస్తున్నామా అనే థాట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఈ మధ్యలో చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ మనకు ఒక అడ్వైస్ ఇస్తారు, వెళ్ళి అక్కడ మందు వేయించుకురండి, ఇక్కడ మందు వేయించుకురండి అని. ప్లీజ్ దయచేసి ఆ మందుల జోలికి అయితే వెళ్ళకండి. నెక్స్ట్ నా బేబీ ఆ మూలగడం అదంతా అయిన తర్వాత క్రై అంతా స్టార్ట్ అయిపోయింది. అప్పుడు ఇంకా నాకు మార్నింగ్ లేచేసరికి నైట్ అంతా నిద్ర ఉండేది కాదు. డేలో 24 అవర్స్లో ఒక్క 6 అవర్స్ మాత్రమే బేబీస్ ఏడవకుండా ఉంటారు. రిమైనింగ్ టైం అంతా ఏడవడము, అంటే వాళ్ళు మోషన్ వెళ్ళినప్పుడు, యూరిన్ వెళ్ళినప్పుడు అంతా ఏడవడం ఉంటుంది కాబట్టి వాళ్ళు అలిసిపోతారు. ఏడ్చి ఇంకా చిరాకు వచ్చేస్తుంది మనకు కూడా. అలాంటి ఒక్క టైంలో అనిపిస్తుంది, అరే వీళ్ళు చెప్పేది ఏదో బాగుంది వేయించేద్దాము అని. చాలామంది అందరినీ వెళ్ళి అడిగాను నేను, ఎవరైతే వేయించారన్నారు వాళ్ళందరినీ కూడా అడిగాను. బట్ వాళ్ళందరూ కాన్ఫిడెంట్గా ఉన్నారు కానీ నేను వేయించలేదు. వాళ్ళందరూ వేయించిన వాళ్ళు కూడా చెప్పారు కానీ నేనైతే అంత నమ్మకంగా లేను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే చిన్నప్పుడు నా మీద ప్రయోగాలు చేసినవి నేను ఇప్పటికీ ఎఫెక్ట్ అవుతున్నాను వాటి వల్ల. సో నా బేబీకి అవన్నీ వద్దనుకున్నాను. అందులోనూ మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఎవ్వరు దీన్ని ఎంకరేజ్ చేయరు. సో నా ఫ్రెండ్స్ని కూడా నేను చాలామందిని అడిగాను, ఏ ఒక్కరు కూడా వద్దనే యాక్సెప్ట్ చేయలేదు. వద్దు దాని జోలికి వెళ్ళొద్దనే చెప్పారు. కానీ
ఏ ఒక్కరు కూడా దానికి ఓకే అని మాత్రం ఎవ్వరు చెప్పలేదు. సో, నేను ఎవరి మాట వినకుండా డాక్టర్స్ ఏది చెప్తే అదే ఫాలో అయ్యాను. ఫైనలీ ఇంకా బేబీస్ ఏడవడం అంతే ఉంటది గానీ, నెక్స్ట్ మనమేం చేయాలి అంటే బేబీస్‌ని వాళ్ళని సిట్టింగ్ పొజిషన్‌లో పెడితే వాళ్ళు క్రై చేసేటప్పుడు అలా వాళ్ళకి ఇంకా పెయిన్ ఎక్కువైపోతుంది. సో దట్ మనము వాళ్ళని భుజం పైన యేసుకొని కొద్దిసేపు ఓదార్చాల్సి ఉంటది. లేదు ఫస్ట్ ఏడ్చిన వెంటనే మెడిసిన్స్ అయితే ఇవ్వకండి. ఒక 10-15 మినిట్స్ అయితే 10 మినిట్స్ అయితే మినిమమ్ చూడండి. ఎందుకంటే వాళ్ళు ఏడ్చిన ప్రతిసారి స్టమక్ పెయిన్ వల్లే ఏడవరు. డైజెషన్ ప్రాబ్లమ్ వల్లనే ఏడవరు. డైపర్ చెక్ చేసుకోండి. ప్లస్ బాడీలో ఏమన్నా ర్యాషెస్ ఏమన్నా వచ్చాయా అవి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫీడింగ్ కోసం ఏడుస్తున్నారా అది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఫైనల్‌గా మీరేం చేస్తారంటే బేబీ 10 మినిట్స్ అయినా ఏడవడం ఆపడం లేదు అన్నప్పుడు ఇంకోటి వాళ్ళు గ్యాస్ పాస్ చేయడానికి కూడా ఏడుస్తారు. ఇవి కూడా ఉంటది. గ్యాస్ పాస్ చేస్తున్నారు, బేబీ మోషన్ వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు అన్నప్పుడు కూడా మనము చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. నాకు నెక్స్ట్ కోలికేట్ డ్రాప్స్ అంత ఎఫెక్టివ్‌గా పనిచేయలేదు. నెక్స్ట్ నేనేం చేశానంటే ఇక్కడే పీలేరులో ఇంకో డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యాను. ఆ తర్వాత ఆ డాక్టర్ ఏమిచ్చారంటే సింబి డ్రాప్స్ ఇచ్చారు. నెక్స్టు ఆస్ట్రోజన్ అనే డైజెషన్ కోసం ఒక డ్రాప్స్ ఇచ్చారు. ఈ 2 డ్రాప్స్ యూజ్ చేయడం వల్ల మార్నింగ్, ఈవినింగు డైజెషన్ కోసం యూజ్ చేశాను. నెక్స్ట్ ఈ సింబి డ్రాప్స్ మాత్రం డేలో 3 టైమ్స్ యూజ్ చేశాను. డేలో 3 టైమ్స్ అంటే ఇక్కడ మనం మెడిసిన్ యేసేది కూడా టైం కౌంట్ చేసుకొని యేసుకోవాల్సి ఉంటుంది. మనం ఇష్ట ప్రకారం మనం మధ్యాహ్నం తింటున్నాం, నైట్ తింటున్నాం, మార్నింగ్ తింటున్నాం అట్లా ఇవ్వకూడదు. ఒక మెడిసిన్ ఇచ్చిన తర్వాత దానికి 8 అవర్సా, 6 అవర్సా అని అవర్స్ కౌంట్ చేసుకుంటూ నైట్‌ని కూడా కవర్ చేయాలుంటుందనమాట. సో, ఇది కూడా నాకు స్టార్టింగ్‌లో ఈ పాయింట్‌లో కూడా ప్రాబ్లమ్స్ రైజ్ అయ్యాయి. తర్వాత నేనే రియలైజ్ అయ్యి అవర్స్ మెయింటైన్ చేస్తూ స్టార్ట్ చేశాను. సో, దాని తర్వాత నాకు మంచి రిజల్ట్స్ వచ్చాయనమాట. ఇప్పుడు బేబీకి నేను సింబి ఎక్కువ అంత యూజ్ చేయను గానీ సైక్లోఫార్మ్ మాత్రం చాలామంది చెప్పారు నాకు. సైక్లోఫార్మ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. క్విక్ రిలీఫ్ వస్తది. దాన్ని నేను ఇచ్చే ముందు బేబీకి హాఫ్ అన్ అవర్ ఫీడింగ్ ఇచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్ గ్యాప్ తీసుకొని ఆ మెడిసిన్ ఇస్తే అది చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. అలా ఒక్కసారి సైక్లోఫార్మ్ ఇచ్చిన తర్వాత 8 అవర్స్ గ్యాప్‌తో నెక్స్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత 8 అవర్స్ గ్యాప్‌తో నెక్స్ట్ 3 డివైడ్ చేసి ఇచ్చేదాన్ని. సో, దీనివల్ల చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటుంది. నా బేబీకైతే ఇది సెట్ అయింది. మీరు బిఫోర్ ఇచ్చే ముందు ఒకసారి డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి ఇలా ఇవ్వచ్చా, ఇవ్వకూడదా కనుక్కొని ఇవ్వండి. నాకు సైక్లోఫార్మ్ బాగానే సెట్ అయింది. సింబి కూడా సెట్ అయింది. నెక్స్ట్ డైజెషన్‌కి నేను సైక్లోఫార్మ్ ఇచ్చే డేస్‌లో అయితే సింబి యూజ్ చేసేదాన్ని కాదు. సింబి ఇచ్చినప్పుడు సైక్లోఫార్మ్ యూజ్ చేసేదాన్ని కాదు. సో, అంటే ఒక మందు కొద్ది రోజులు యూజ్ చేసిన తర్వాత అది పని చేయడం కూడా కొంచెం నెమ్మది తీస్తుంది కాబట్టి నేను ఇలా ఆల్టర్‌నేట్‌గా యూజ్ చేశాను. ఇది కూడా డాక్టర్ గారిని అడిగి మాత్రమే చేశాను. బేబీస్ విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే జాగ్రత్తే కాదు ఓపిక చాలా ఉండాలి. ఈ కోలిక్ పెయిన్‌తో సఫర్ అయ్యేది. ప్రతి ఒక్క 5 మంది పిల్లల్లో ఒకరు ఈ కోలిక్ పెయిన్‌తో సఫర్ అవుతారు. ఇది సెకండ్ వీక్ నుంచి స్టార్ట్ అయ్యి 5థ్ మంత్ వరకు ఉంటుంది. అంటే వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ డెవలప్ అవ్వడానికి ఇన్ని మంత్స్ పడుతుంది. 9 మంత్స్ ఒక బేబీ వూమ్‌లో తయారవ్వడానికి టైం పడితే మనం బయటకొచ్చిన వెంటనే ఆ బేబీ 1 డేలో సెట్ అయిపోవాలంటే ఎలా సెట్ అవుతారు? ఈ లాజిక్ కొంచెం ఆలోచించాలి కదా మనం. సో, బేబీకి వాళ్ళకి టైం ఇస్తే వాళ్ళన్నీ సెట్ చేసుకుంటారు. మనం తొందరపడి ఏది పడితే అది చేయకండి. 9 మంత్స్ టైం ఇచ్చినప్పుడు స్టమక్‌లో ఉన్నోడు బయట కూడా 9 మంత్స్ టైం ఇవ్వండి. నెక్స్ట్ ఏంటంటే డాక్టర్ అందరూ ఇచ్చే మెడిసిన్‌ని బ్లైండ్‌గా ఫాలో అవ్వడం కాదు. ఆ మెడిసిన్ దేనికి ఇస్తున్నారు అని మనం వాళ్ళ దగ్గర ఎక్స్‌ప్లనేషన్ చేసుకొని దాన్ని క్రాస్ చెక్ చేసుకోవడం కూడా బెటరు. ఎందుకంటే అన్‌వాంటెడ్ మెడిసిన్ వేయడం వల్ల కూడా బేబీకి లివర్ పైన ఎఫెక్ట్ ఉంటుంది. సో దట్ మీరు దీన్ని కూడా గమనించుకొని మీరు ఏదైనా మెడిసిన్ ఇస్తున్నారు అంటే బేబీ వెయిట్‌కి తగ్గ డోస్ వెళ్ళాలి. డోస్‌లో కూడా కాన్సంట్రేట్‌గా చూసుకోండి. కొంచెం ఎక్కువైనా కూడా ప్రాబ్లమ్ అవుతుంది. బిఫోర్ డోస్ ఇచ్చే ముందు క్లియర్‌గా ఈ మెడిసిన్ దేనికి ఇస్తున్నాము ఏంటి అనేది క్లియర్‌గా డాక్టర్ దగ్గర తెలుసుకొని ఇవ్వండి. ఏదన్నా మెడిసిన్ మీరు ఓపెన్ చేసేటప్పుడు ఇలా ఓపెన్ చేసిన డేట్ వేసుకోండి. ఒక మెడిసిన్ని మనము ఒక 25 డేస్ ఒక్కసారి ఓపెన్ చేస్తే దీన్ని 25 డేస్‌లోనే క్లోజ్ చేయాలి. అలానే మెడిసిన్ మొత్తం యూజ్ చేయమని కాదు. మీకు రిక్వైర్ అన్నంత వాడుకొని ఒక 25 డేస్‌లో దీన్ని మళ్ళీ డిస్కార్డ్ చేసేయాల్సి ఉంటుంది. ఇది గోల్డెన్ రూల్ మాత్రం. నేనైతే కోలిక్ పెయిన్‌కి యూజ్ చేసిన సైక్లోఫార్మ్ ఇది. డైజెషన్ కోసం యూజ్ చేసిన మెడిసిన్ ఇది ఆస్ట్రోజనం. ఇది కూడా కోలిక్ పెయిన్‌కి సింబి. ఇది కూడా బాగానే యూజ్ అయింది. దీనికంటే బాగా నాకు సైక్లోఫార్మ్ యూజ్ అయింది.
సో ఇప్పుడిప్పుడు నా బేబీ చాలా రికవరీ ఉంది. ముందు డే అండ్ నైట్ మూలగడము చాలా ఘోరంగా ఉండేది పరిస్థితి. ఇప్పుడు డేలో అవన్నీ ఏమీ ఉండవు. ఎప్పుడో రేర్ టైంలో జరగడం ఉంటుంది. 90% నాకైతే ఇప్పుడు రిలీఫ్ అనిపిస్తుంది. ఇప్పుడు మార్నింగ్ ఒకసారి కొంచెం సేపు మోషన్ వెళ్ళడానికి కొంచెం సేపు ఇబ్బంది పడుతుంది. రెస్ట్ ఆఫ్ ది డే మొత్తం సూపర్ యాక్టివ్గా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఈవినింగ్లో డైజెషన్ కోసం ప్రాబ్లం అయితే అప్పుడు డైజెషన్ సిరప్ ఇస్తాను, లేదంటే లేదు. సో దీంట్లో అన్నిటికంటే మించి మనకి ఓపిక ఉండాలి, దానికంటే మించి ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే అంటే ఇప్పుడు ఒక్కసారి కాకపోయినా ఒకసారి మనం ఎక్కడో లో అనిపిస్తుంది, మన బేబీ మన వల్లే ప్రాబ్లం అవుతుందా, మనమే సఫర్ చేస్తున్నామా, ఆ నాటు మందులు ఏదో వేయించేద్దామా అనిపిస్తుంది ఒక్కోసారి. అలాంటప్పుడు ఫ్యామిలీ నిలబడి వద్దు నువ్వు స్ట్రాంగ్, నీ బేబీని నీకంటే బాగా ఎవరు చూసుకోలేరు అని చెప్పి ధైర్యంగా చెప్పినప్పుడు మనం ఓకే మనం చేయగలము అనే ఒక ధైర్యం వస్తుంది. ఒక ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే మనం ఏమైనా చేయగలుగుతాము. దానికి మించి ఇంకా వేరే ఏది లేదండి. కోలిక్ పెయిన్ చాలా పెద్ద ప్రాబ్లం కాదు. అప్పట్లో మనం బ్రెయిన్ బ్లాక్ అవ్వచ్చు అంతేగాని ఏం చేయలేకపోతున్నామని. రెస్ట్ ఆఫ్ మనం చాలా బాగా మేనేజ్ చేసుకోవచ్చు. బేబీస్ కూడా చాలా కోఆపరేట్ చేస్తారు. వాళ్ళకి కొంచెం టైం ఇవ్వండి అంతే, చాలా బాగా కోఆపరేట్ చేస్తారు. రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ సూపర్గా నడుస్తాయి. ఫ్యామిలీ కోఆపరేషన్ చాలా అవసరం ఈ విషయంలో. బేబీస్ విషయంలో ఎలాంటివి ప్రయోగాలు చేయకుండా డాక్టర్స్ చెప్పేటివన్నీ ఫాలో అయ్యి బేబీస్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇందాక మీరు చూసిన క్లిప్స్ అయితే నేను డిఫరెంట్ డేస్లో డిఫరెంట్ టైమింగ్స్లో తీసాను ఆ వీడియోస్ అనేటివి. అప్పుడు నా బేబీ బిలో 2 monthsలో ఉండింది. ఇప్పుడు 2 కంప్లీట్ అయ్యి 3లో ఉంది. ఇప్పుడు అబ్సల్యూట్లీ ఫైన్ ఉంది. మార్నింగ్ టైంలో మాత్రమే తను మోషన్కి వెళ్ళడానికి కొంచెం ఏడుస్తుంది అంతే. రెస్ట్ ఆఫ్ ది పార్ట్ ఎక్సలెంట్గా మేనేజ్ చేస్తుంది ఇప్పుడు తను. సో బేబీస్కి టైం ఇవ్వండి, అలాగని ఏది పడితే అది వేయకండి. ఎందుకంటే స్టార్టింగ్లో ఇమ్మెచ్యూర్ డైజెస్టివ్ సిస్టమ్ వల్ల ఇవన్నీ అవుతాయి. మంత్స్ గడిచే కొద్దీ వాళ్ళ బాడీని ప్రిపేర్ చేసుకోగలుగుతారు. ఇలా వాళ్ళని పరిస్థితిలో చూసినప్పుడు ఏం చేయలేకపోతున్నాం అనేది చాలా బాధగా ఉంటుంది. బట్ వెయిట్ చేయండి, ఓపిక్గా ఉండండి, చాలా మంచి రిజల్ట్స్ అయితే మీరు చూస్తారు. ఈ కొలిక్ పెయిన్స్ ఇవంతా బేబీకి 3rd month వచ్చేసరికి నార్మలైజ్ అవుతాయి. స్టమక్ పెయిన్, మోషన్ వెళ్ళినప్పుడు, యూరిన్ వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా 3rd month వచ్చేసరికి కొందరికైతే ఆల్మోస్ట్ కంట్రోల్ అయిపోతాయి, కొందరికైతే 5th month వరకు ఉంటాయి. ఎందుకంటే బేబీ యాక్టివిటీస్ మూమెంట్స్ చేయడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా అన్ని కంట్రోల్లోకి వస్తాయి. సో మీరు ఓపిక్గా వెయిట్ చేయండి. అంతకు మించి మనం చేసేది ఏం లేదు. వాళ్ళకి ఇవ్వాల్సిన మెడిసిన్ ఇస్తూ ఉండి మనం మేనేజ్ చేసుకోగలుగుతాం. తప్పకుండా మనం మేనేజ్ చేయగలుగుతాము. తొందరపడి ఏ డెసిషన్ తీసుకోకండి. బేబీస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాటిల్లో పర్టికులర్గా అయితే న్యూబార్న్స్లో ఏదైనా కూడా మనం చేయాలంటే ఒక స్టేజ్ దాటుతున్న కొద్దీ ఇంకో స్టేజ్కి ఇంకో ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో మన లైఫ్ అంతా రోలర్ కోస్టర్ లాగానే ఉంటుంది. ఏది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు వెళ్తుందో తెలియదు. సో దట్ మనం దేనికైనా ప్రిపేర్ అయ్యి స్ట్రాంగ్గా ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాము. వాళ్ళు కూడా మనకి చాలా బాగా కోఆపరేట్ చేస్తారు. నా బేబీ కూడా ఈ విషయంలో చాలా బాగా కోఆపరేట్ చేసి బాగా సెట్ చేసుకునింది. నేనైతే అసలు నాకు అప్పుడు డేకి నైట్కి వేరియేషనే ఉండేది కాదు, అంత సఫర్ అయ్యాను అప్పట్లో. నాకు లాస్ట్కి నేనే చాలా డిప్రెషన్లోకి కూడా వెళ్ళాను ఆ స్టేజ్లో. ఇది అందరికీ చూపించుకోలేము అప్పుడు ఆ టైంలో. మనం ఏది బాధపడుతున్నాం ఏంటి అనేది కూడా చెప్పినా కూడా మనల్ని అర్థం చేసుకునే పర్సన్స్ మన సరౌండింగ్లో అస్సలు దొరకరు మనకి. సో చెప్పడం మానేసి మనం స్ట్రాంగ్గా ఉంటే మన రిజల్ట్స్ మనకు కనిపిస్తాయి. సో మీకు తెలిసిన బేబీస్ ఎవరైనా ఇలా సఫర్ అవుతుంటే ఇది చాలా పెద్ద ప్రాబ్లం కాదని వాళ్ళకి చెప్పండి. నెక్స్ట్ షేర్ చేయండి.